హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే టెట్ ఫలితాలు విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు పేపర్ 1లో 59.48, పేపర్ 2లో 31.21% ఉత్తీర్ణత అంటూ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ ఫలితాలను అయితే విద్యాశాఖ బుధవారం వెల్లడించింది. పేపర్ 1ను 69,476 మంది రాస్తే 41,327 మంది అర్హత సాధించడం జరిగింది. అంటే మనకు 59.48%. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి చూసుకుంటే 1,35,802 మంది రాస్తే 42,384 అంటే మనకు 31.21% మంది అర్హత సాధించడం జరిగింది. అయితే టెట్కు సంబంధించి మనకు ఎన్ని మార్కులు వస్తే పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే మనకు జనరల్ క్యాండిడేట్స్ అయితేనేమో 60% రావాలి. 60% అంటే మనకు 90 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. అదే మనకు బీసీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 50% రావాలి. 50% అంటే మనకు 75 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ అయితేనేమో మనకు 40% మార్క్స్ రావాలి. సో 40% అంటే మనకు 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ కూడా 40% రావాలి. సో 40% అంటే మనకు 60 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. సో మనకు జనరల్ క్యాండిడేట్స్ అయితే 90 మార్క్స్ రావాలి, బీసీ అయితే 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ అయితే 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో వీరంతా పాస్ అయినట్టుగా పరిగణించవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే బిడ్ షాట్ దారి అంటూ వారు చూసుకోవచ్చు. మనకు బీఈ, బీ ఫార్మసీ, ఎంఎస్సికి సంబంధించి అయితే బిడ్ షాట్లో చదువుకోవడానికి బిడ్ షాట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తులు సెషన్ 1 లేదా రెండింటికి కలిపి ఏప్రిల్ 18 వరకు, అదేవిధంగా సెషన్ 2కి అయితే మే 26 నుంచి జూన్ 10 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ పరీక్షలు సెషన్ 1 మే 26 నుంచి 30 వరకు, అదేవిధంగా సెషన్ 2 జూన్ 22 నుంచి 26 వరకు అంటూ మనకు డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫీజు వచ్చి మాత్రం ఏదో ఒక సెషన్ కోసం అయితే పురుషులకు 3,500, మహిళలకైతే 3,000. 2 సెషన్లను రాయడానికైతే పురుషులకు 5,500, మహిళలకు 4,500 అంటూ చూసుకోవచ్చు. దీన్ని ఆన్లైన్ అప్లికేషన్కి అయితే bidsatadmissions.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి కౌన్సిలింగ్ ప్రారంభం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించే అవకాశం రావడం అదృష్టం అంటూ రిజిస్ట్రార్ అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన పిహెచ్డి కౌన్సిలింగ్ను ఆయన బుధవారం రాజేంద్రనగర్లో వాటర్ టెక్నాలజీ సెంటర్లోని డైమండ్ జూబ్లీ బ్లాక్లో ప్రారంభించారంటూ వారు చూసుకోవచ్చు. సో నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామంటూ రిజిస్ట్రార్ అయితే స్పష్టం చేయడం జరిగింది. కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ప్రణాళికబద్ధంగా సెమిస్టర్లు పూర్తి చేస్తామంటూ డీన్ అయితే పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసి ఉంటారో వారైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, మరి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నియామకానికి పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు. వివరణాత్మక విధానంలో ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేసిన సీసీఎల్ఏ తేదీలను ప్రకటించడమే తరువాయి అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నియామక ప్రక్రియకు సంబంధించిన పరీక్షను పూర్తిగా డిస్క్రిప్టివ్ అంటే మనకు ఎస్ఏ టైప్లో వివరణాత్మక విధానంలో రాయవలసి ఉందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు ప్రశ్నాపత్రాన్ని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారంటూ వార్త చూసుకోవచ్చు. సో గూగుల్ ఫామ్ ద్వారా గతంలో పనిచేసిన వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఐచ్ఛికాలను సేకరించిన సీసీఎల్ఏ అధికారులు వారందరికీ పరీక్ష నిర్వహించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖ అందించే సేవలకు సంబంధించిన సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయంటూ వారైతే పేర్కొనడం జరిగింది. 2020కి ముందు రాష్ట్రంలో వీఆర్ఓలు సుమారు 5,400 మంది ఉండేవారు. వీరితో పాటు వీఆర్ఏలు కలిపి సుమారు 23,254 మంది పనిచేసేవారు. గ్రామస్థాయిలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమల్లో వీరు కీలకంగా వ్యవహరించేవారు. 10,954 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న సిబ్బందిని జీవో 121 ద్వారా ఆగస్టు 2022న గత ప్రభుత్వం తొలగించింది. దీంతో రెవెన్యూ వ్యవస్థ కుప్పకూడిందనే విమర్శలు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. ధరణి సంస్కరణలో భాగంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని అమలులోకి తీసుకొచ్చే లోపే గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బందిని నియమిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ పరిధిలో మళ్లీ రెవెన్యూ రికార్డును అందుబాటులోకి తీసుకొస్తామంటూ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పేర్కొందంటూ ఇవ్వడం జరిగింది. సీసీఎల్ఏ అధికారులు ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. వీరి యొక్క నియామకం కనుక పూర్తయితే మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎంత వేకెన్సీ తోటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే విషయాల మీద క్లారిటీతో వచ్చే అవకాశం ఉంది. సో వీరి యొక్క తేదీలు రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే రాజస్థాన్లోని హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్లో
121 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 8 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే HRRL.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ మరియు తెలంగాణలో NRDRMలో కూడా 13,762 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇవి భారీ పోస్టులు అని చెప్పుకోవచ్చు. మనకు తెలంగాణకు సంబంధించి 6,881 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా 6,881 పోస్టులు ఉన్నాయి. ఖాళీల వివరాలు చూసుకుంటే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 93 ఉన్నాయి, అకౌంట్ ఆఫీసర్ 140, టెక్నికల్ అసిస్టెంట్ 198, డేటా మేనేజర్ 383, MIS మేనేజర్ 626, MIS అసిస్టెంట్ 930, మల్టీ టాస్కింగ్ అఫీషియల్ 862, కంప్యూటర్ ఆపరేటరు 1290, ఫీల్డ్ కోఆర్డినేటరు 1256, ఫెసిలిటేటర్స్ 1103 పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వారికి అవకాశం ఉంటుందంటూ వివిధ రకాల పోస్టులకు వివిధ అర్హతలు అయితే కేటాయించడం జరిగింది. సో ఏజ్ లిమిట్ అయితే 23 నుంచి 43 వరకు అంటూ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం అయితే రాతపక్ష ఆధారంగా ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు అప్లికేషన్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైటు NRDRM.com అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో కావాల్సిన వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఇది. కొద్దిమంది ఫేక్ అని చెప్పి కొంత ప్రచారం చేయడం జరిగింది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకునే అవకాశం అవుతుంది. సో మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చి జనరల్ OBC అండ్ MOBCకి సంబంధించి చూసుకుంటే 399 రూపాయలు, SC ST అయితే 299 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటీ అప్టిట్యూడ్ నుంచి 150 మార్కులకు రావడం జరుగుతుంది. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి థియరీ రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇది 50 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇది ప్రాక్టికల్ ఉంటుంది, 50 మార్కులకు ఉంటుంది. మొత్తం మనకు 250 మార్కులకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి అప్లికేషన్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు డీటెయిల్గా వీడియో చేసి అందుబాటులోకి తీసుకొస్తాను. దాన్ని చూసిన తర్వాత మీరు అప్లికేషన్ పాస్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో కూడా 33 మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 28 వరకు ఉంది. అదేవిధంగా రైట్స్లో కూడా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 24 వరకు ఉంది. RBIలో మెడికల్ కన్సల్టెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 14 వరకు ఉంది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో 11 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 16 వరకు ఉంది. అదేవిధంగా బెల్లో కూడా సీనియర్ ఇంజనీర్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 26 వరకు ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 8 వరకు ఉంది. అదేవిధంగా కోల్ ఇండియా మేనేజ్మెంట్ ట్రైనీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 434 మేనేజ్మెంట్ ట్రైనీలకు భర్తీ చేరింది. మొత్తం ఖాళీల్లో అన్రిజర్వ్డ్కు 147 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కు 33, ఎస్టీలకు 54, ఎస్సీలకు 27, OBC నాన్ క్రిమినల్కు 97, బ్యాక్లాగ్స్ 76 ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. అర్హతలు చూసుకుంటే విభాగాల ఆధారంగా వివిధ అర్హతలు ఉన్నాయంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఒకసారి నోటిఫికేషన్ చూసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 14 వరకు ఉంది. అదేవిధంగా సీడాక్లో కూడా ప్రాజెక్టు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 605 ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి వేకెన్సీ ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఉంది. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.